అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనం. మేము 2018లో హైదరాబాద్ వచ్చాం. తర్వాత వచ్చిన నెల 2 నెలలలోపే భద్రాచలం వెళ్ళాం. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, భద్రాచలం వెళ్ళాలని. అప్పటికి కుదిరింది. అయితే వెళ్ళాక ఫ్రెష్ అయ్యి దర్శనానికి నించుంటే విహారీ నన్ను చూసి నవ్వుకున్నాడు అనమాట. ఏమైంది విహారీ, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను. అన్నయ్య అమ్మ జుట్టు చూడరా ఎలా ఉందో అన్నాడు. ఎలా ఉంది నాన్న అంటే పర్పుల్ కలర్లో ఉందమ్మా అన్నారు. ఇక్కడ ఈ చెంపలు. ఆ పర్పుల్ కలర్ ఎందుకు వచ్చిందన్న తర్వాత చెప్తాను. ఈ వీడియోలో జుట్టు నెరవడం అన్న అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఇండిగో పౌడర్ మీద పెట్టిన షార్ట్ వీడియో ఒకటి ఈ మధ్య అలాగ వ్యూస్ వెళ్తున్నాయి అనమాట. దాని కింద ఏవో కామెంట్స్ వస్తున్నాయి. అయితే అక్కడ వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనుకోండి. ఇక్కడ కూడా మాట్లాడాలనుకుని వీడియో చేస్తున్నాను. అయితే మనకు ముందుగా జుట్టు నెరిసేది ఎక్కడ? ఇక్కడ చెంపలు నెరుస్తాయి, ఇక్కడ నెరుస్తుంది. ఎందుకంటే మనం సబ్బురుతుకున్నప్పుడు ఇలా రుద్దుతాం కదా, దీన్ని అవాయిడ్ చేయలేం కదా. ఈ జుట్టుని ఇక్కడ వరకు కూడా చేయి వెళ్ళిపోతుంది మనకి. షవర్ క్యాప్ వేసుకొని చేస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో, ఇదంతా కవర్ చేస్తే తప్ప. లేదంటే ఖచ్చితంగా ఇక్కడ వరకు సబ్బు చేతులు వెళ్ళిపోతాయి మనకి. అలాగే ఇక్కడ కూడా. అందుకని ఫస్ట్ ఇక్కడ నెరుస్తుంది అనమాట. జుట్టు నెరిసిందని నవలల్లో హీరో తల్లిలాగా హుందాగా షాల్ కప్పుకొని తిరగలేం కదా. ఏదో మన ప్రయత్నాలు మనం చేసుకుంటూనే ఉంటాం. అయితే నెరిసిన జుట్టుని నల్లబరుచుకోవడానికి మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏవేవో చూపిస్తున్నారు. ఈ దీపాలు వెలిగించి దాని మీద పళ్ళెం పెట్టి అది మనం కాటుకు తయారు చేసుకుంటాం చూడండి, అలా తయారు చేసి అది జుట్టుకు రాసుకోవడం చూపిస్తున్నారు. నాకు నవ్వు వస్తుంది. ఏమంటే అది వాష్ చేస్తే ఉంటుందా? ఉండదు కదా. అది నూనె. ఊరికే అప్పటికప్పుడు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు రాసుకుంటే ఉంటుందేమో, కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నూనె రాసుకుని అయితే వెళ్ళాం కదా. ఏ ఫంక్షన్కో పెళ్లికో పేరెంటానికో వెళ్తే ఖచ్చితంగా తలస్నానం చేస్తే కదా వెళ్తాము. ఆ ప్రక్రియలో అంత ఫలితం ఉండదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. అయితే ఈ నెరిసిన జుట్టుని కాపాడుకునే ప్రయత్నంలో మనకి ఉసిరి పొడి, హెన్నా పొడి, ఇండిగో పొడి, ఒక ఇనప మూకుడు ఇవన్నీ కావాలి. అయితే ఇవన్నీ కూడా జుట్టును నల్లబరుస్తాయా అండి అంటే కానే కాదు. ఈ ప్రక్రియలన్నీ కూడా మనం వయసులో ఉండగానే మొదలు పెట్టుకోవాలి. వన్స్ ఒకసారి జుట్టు నెరిసిపోయాక ఫలితం రావచ్చేమో, ఏళ్లు పడుతుంది. ఈ రోజు రాత్రి ఇండిగో పొడి పెట్టుకొని పొద్దున్న లేవగానే జుట్టు నల్లగా అయిపోదండి, అది అసాధ్యం. రాత్రికి రాత్రే జుట్టు పెరుగుతుందని థంబ్నెయిల్స్ చూస్తూ ఉంటాను. ఎలా పెరుగుతుందండి? అలాగే రాత్రికి రాత్రే జుట్టు నల్లబడ్డం కూడా అసాధ్యం. మనం కెమికల్ డై వేసుకుంటే తప్ప. కెమికల్ డైస్కి వెళ్ళిపోతాము, మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఓకే అండి, చాలా అదృష్టవంతులు. డైస్ అందరికీ పడవు కదండి. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేట. కెమికల్స్ పడినప్పుడు మనం ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వైపు వెళ్తాము. అయితే అవి ఎంతవరకు నిజమన్నది మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. షాపులో అమ్ముతున్నారు, మంచివనే కదా కొనుక్కుంటాము. అయితే 3 ఏళ్లుగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు లక్కీగా దగ్గరలోనే షాప్ ఉంది. ఉసిరిపొడి, ఇండిగో అన్ని అక్కడే తీసుకుంటాను. ఇండిగో పొడి 100 గ్రాములు 70 రూపాయలు, ఉసిరి పొడి 100 గ్రాములు 100 రూపాయలు. అది ఈ మధ్య పెరిగింది. అయితే ఇవన్నీ కూడా మన నమ్మకంతోటేనండి. నమ్మకంతోటే ముందుకెళ్ళాలి. సరే తక్కువలోనే ఉన్నాయి కదా, ప్రయత్నిస్తే పోయేది ఏముంది అనుకునే ముందుకెళ్ళాలి. అంతే తప్ప నల్ల రంగు వేసినంత నల్లటి జుట్టుని ఆశించి అయితే ముందుకెళ్ళక్కర్లేదు అసలు. నేను 6 ఏళ్లుగా వాడుతున్నాను అనుకోండి. సింహాచలంలో ఉన్నప్పుడు ఫస్ట్ అనూస్ వాళ్ళ ప్రొడక్ట్ చూశాను అనమాట. స్వాతి పుస్తకాలు అవి కొనేవాళ్ళం కదా, అందులో అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ఇండిగో హెన్నా కలిపిన ప్రొడక్ట్ అనూస్ బ్లాక్ ఎక్స్పర్ట్ అని. అది ఫస్ట్ తీసుకున్నాను. అందులో హెన్నా ఇండిగో కూడా కలిపి వాళ్లే ఇస్తారు. ఇది 3 రోజుల ప్రక్రియ అని నేను అందులోనే చదివి తెలుసుకున్నాను. వాళ్ళంతే ఎక్స్పర్ట్స్ కదండి, ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు. వాళ్ళు సుమారు 40 ఏళ్లకు పైగానే వాళ్ళు ఇదే రంగంలో ఉన్నారు. ఆ ప్రొడక్ట్ లో వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా ఉంటాయన్నమాట, ఎలా వాడాలి ఏంటి అన్నది. అది అందులో నేను చదివి తెలుసుకున్నాను. ఫస్ట్ మనం తలస్నానం చేస్తాం కదా, ఈరోజు కుంకుడుకాయలో షాంపూ చేసిన తర్వాత రేపు హెన్నా పెట్టుకోవాలి, ఎల్లుండి ఇండిగో పెట్టుకోవాలి. అది వాళ్ళు చెప్పిన ప్రక్రియ అనమాట. నేను ఇది వాళ్ళ దగ్గరే తెలుసుకున్నాను. హెన్నా ఎందుకు పెట్టాలి అంటే, ముందు అంటే డైరెక్ట్ గ్రే హెయిర్ మీద ఇండిగో పెట్టిన కన్నా హెన్నా పెడితే ఇండిగో కలరింగ్ బాగుంటుంది, బాగా పనిచేస్తుంది అన్నది వాళ్ళ ఒపీనియన్. అయితే నాకు హెన్నా అంతగా నచ్చదు. హెన్నా పెడితే జుట్టు ఎరుపైపోతుంది. ఇంతవరకు నాకు అంత గ్రే హెయిర్ లేదు కదా, పూర్తిగా తల నెరిసిపోతే హెన్నా పెట్టి ఉండేదాన్నేమో. నాకు అంతగా లేదు, ఇక్కడ ఇక్కడ ఈ మధ్యలో అక్కడక్కడ
ఇప్పుడు బాగా వచ్చే ఉంటాయి అనుకోండి లోపల, నేను చూసుకోవడం కూడా లేదు. అందుకని నేను హెన్నా పెట్టలేదు, కొన్నాను కానీ డైరెక్ట్ ఇండిగో పెట్టేదాన్ని అనమాట. ఆ హెన్నా ఉండిపోయేది అలాగా. ఫస్ట్ గుర్తుంది కదా పర్పుల్ కలర్ హెయిర్, అది ఎలా వచ్చిందో చెప్తాను. నా సొంత కవిత్వం ఉపయోగించి నేను చాలా స్మార్ట్గా ఆలోచించాను అనుకుని హెన్నా ఇండిగో కలిపి పెట్టానమాట. అది ఆ పర్పుల్ కలర్ కారణం. ఇంకా భద్రాచలం నిండా అదే బెంగ అనమాట. విహారీ బాగోలేదా అంటే, అమ్మ నీకేమైనా చెప్పడం పాపం, అమ్మ నిన్నేమైనా అండం పాపం, బెంగ పెట్టేసుకుంటావు, ఇప్పుడు ఏమైపోయింది ఏమి తెలియడం లేదు, పర్వాలేదు అన్నారనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ హెన్నా ఇండిగో కలిపి పెట్టడం మానేశాను. బహుశా ఆ రెండు కలిపి పెట్టడం వల్ల ఆ కలర్ వచ్చింది అనుకున్నాను నేను. తర్వాత నుంచి ఇంకా అలా చేయలేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కామెంట్స్లో ఎవరో అడిగారు హెన్నా ఇండిగో కలిపి పెట్టచ్చా అని. ఇదండి విషయం. హెన్నా వాళ్ళకు అక్కడ రిప్లై ఇచ్చినట్టున్నానులేండి. హెన్నా ఇండిగో కలిపి పెడితే మాత్రం నాకు వచ్చిన రిజల్ట్ అయితే అది. ఇట్స్ అప్ టు యూ, ఇంకా మీరు ఏం చేస్తారన్నది. అలాగేనండి. తర్వాత ఇండిగో పొడి వాడితే తలనొప్పి వస్తుంది అని ఒకరు కామెంట్ చేశారు. ఇది నిజమండి. ఇండిగో పొడి వాడితే ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. అయితే తలనొప్పి నాతో పాటు అలా ట్రావెల్ చేస్తోంది నా చిన్నప్పటి నుంచి, కాబట్టి నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. నాకు తలనొప్పుల్లో రకరకాలు ఉన్నాయి. అలాంటిదే ఇది అనుకున్నాను, కంటిన్యూ అయిపోతున్నాను అనమాట. వస్తుంది ఖచ్చితంగా, ఇండిగో పొడి వాడితే తలనొప్పి వస్తుందండి. ఇది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. మరి అందరికి ఇలా అవుతుందో నాకు తెలియదు. అయితే ఇంకొకటండి, ఇండిగో పొడి అనే కాదు, ఏ హెయిర్ ప్యాక్ కూడా గంటల కొద్దీ తల మీద ఉంచొద్దు. మందారాకులైనా మెంతులు రుబ్బి పెట్టుకున్నా ఏం చేసినా సరే అరగంట 45 నిమిషాల కంటే ఎక్కువ ఉంచొద్దు అని అనూస్ సిస్టర్స్ చెప్పారు. ఇండిగో పొడి అయితే వేసుకున్న పావు గంట 20 నిమిషాల్లోపే హెయిర్ వాష్ చేసుకోవాలి. మిగిలిన ఏవైనా ఉసిరి, హెన్నా ఇవన్నీ అయితే మాత్రం 45 నిమిషాల కంటే ఏది ఎక్కువగా ఉంచొద్దు. అంతేకాదు ఉసిరి, మెంతులు ఇవన్నీ కూడా చాలా మందికి చలవ చేస్తాయి కదా, అవి పడవు. చలవ చేసి సైనస్ సమస్యలు ఉన్నా, తలనొప్పి ఉన్నా సరే ఎక్కువ అవుతుంది. అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదండి. అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఉసిరికి అసలే చలవ చేసే గుణం కదా, తల మీద పెట్టుకొని ఎక్కువసేపు ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. మళ్ళీ దానికి తోడు తలస్నానం చేయాలి. ఉసిరి, హెన్నా, ఇండిగో ఏం పెట్టుకున్నా సరే ఓన్లీ నీళ్లతోటే తల స్నానం చేయాలన్నమాట. ఇంకా షాంపూ కానీ కుంకుడుకాయ కానీ వాడద్దు. ఇవన్నీ చేసినా సరే మనకి వస్తుందా నల్ల రంగు అంటే, చెప్తున్నాను కదండి, ఎప్పుడు నేను చెప్పే మాట ఒకటే, రంగు వేసినంత నల్లగా అయితే రాదండి. అయితే నేను ఒకటి గ్యారంటీగా చెప్పగలను, నేను ఈ 5 ఏళ్ల నుంచి కూడా నెలకి 2 సార్లు 3 సార్లు పెడతాను. దానివల్ల నాకు ఎక్కువగా గ్రే హెయిర్ కనిపించట్లేదేమో అని నాకు ఒక నమ్మకం అయితే మాత్రం ఉంది. ఆ రిజల్ట్ వచ్చిందని మాత్రం నేను చెప్పగలను. అంతే తప్ప ఇవి మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. ఈ తెల్ల రంగు మాత్రం కనిపిస్తుంది, దానికి ఎవరు ఏం చేయలేరు. వయసును మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు జరగాలి తెలుసా అండి? వయసులో ఉండగానే మనం మొదలెట్టుకోవాలి. అప్పుడు మనకి ఖాళీ ఉండదు, పిల్లలు, చదువులు, ఇవి అవి అన్నీ. అప్పటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే దాని ఫలితం మనకి ఈ వయసులో కనిపిస్తుంది అనమాట. ఒకవేళ జుట్టు నెరిసినా సరే అది లేట్ అవుతూ వస్తుంది. ఆ నెరవడం అన్నది లేట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ ఫలితం అయితే మాత్రం ఉంటుంది. ఇంకో విషయం అండి, ఒకే మందు అందరికీ ఒకే ఫలితాన్ని ఎలా అయితే ఇవ్వదో, ఒకే పద్ధతి అందరికీ ఒకే ఫలితాన్ని, ఒకే రకమైన జుట్టుని, అందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వదండి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఏకి డయాబెటీస్ ఉంది. అయితే డాక్టర్ ఏంటంటే ఏకి వైద్యం చేస్తారు, డయాబెటీస్కి కాదు. డయాబెటీస్కి వైద్యం చేస్తూ ఏ శరీరానికి తగ్గట్టుగా వైద్యం చేస్తారు. ఎక్స్కి కూడా డయాబెటీస్ ఉంది, ఎక్స్కి ఏకి చేసిన వైద్యం చేయరు. ఎక్స్ శరీరతత్వం ఎలా ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఎక్స్కి వైద్యం చేస్తారు. ఇద్దరు డయాబెటిక్ పేషెంట్సే కదా, ఇద్దరికి ఎందుకు ఒకలాంటి వైద్యం చేయరు? వారి వారి శరీర తత్వాన్ని బట్టి వారికి వైద్యం చేస్తారు. ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇంతేనండి. నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆవిడ ఏదో తలనూనె రాసుకొని ఇంత జుత్తున్న ఆవిడ కనిపిస్తే మనకు ఖచ్చితంగా ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనే ఉంటుంది కదా. అడుగుతాము, ఆ నూనెని చెప్తారు, వాళ్ళు తయారు చేసి కూడా చూపిస్తారు. మరి ఆ నూనె వాడుతున్న అందరికీ అదే రిజల్ట్స్ వస్తున్నాయా? రావట్లేదు కదా. అది ఆవిడ తీరుని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ లోపల నుంచి వాళ్ళ శరీర నిర్మాణం, జన్యువులు, ఇన్ని కారణాలు ఉంటాయండి. అది మనం పట్టించుకోము. ఒకే హెయిర్ ఆయిల్ అందరికీ ఒకే ఫలితాన్ని ఇస్తుంది అనుకుంటాము. ఒకే హెయిర్ ప్యాక్ అందరికీ నల్లదనాన్ని ఇస్తుందని మనం అనుకుంటాము. కానీ అది కానే కాదు. ఇండిగో పౌడర్ విషయంలో అయితే నేను తెలుసుకున్నవి ఇవ్వండి.
మన శరీర నిర్మాణం, అది శరీరాన్ని ఎంత బాగా మనం పోషిస్తున్నాము, మంచి ఆహారం తీసుకుంటున్నామా లేదా, అదేవిధంగా తీసుకున్న ఆహారాన్ని ఖర్చు చేస్తున్నామా లేదా, కష్టపడుతున్నామా లేదా, ఎన్ని కారణాలు ఉంటాయండి. అయితే ఇవన్నీ చేసినా జుట్టు పెరుగుతుందని గ్యారంటీ లేదు, చెయ్యకపోయినా జుట్టు రాదన్న గ్యారంటీ లేదు. అది అసలు ఇవన్నీ కూడా ఎవరు చెప్పలేని, విశ్లేషించలేని కారణాలు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మన వంతు మనం చేయడమే. మంచి ఆహారం తీసుకోవడం, బయట ఆహారాల జోలికి వెళ్ళకపోవడం, ఏదైనా సరే ఫ్రెష్గా వేడిగా అప్పటికప్పుడే తినడం, ఇవన్నీ మనం చేయాలి. ఈ రోజుల్లో మంచిదేది మంచిది కానిదేది అన్నది ఎవరూ చెప్పలేరు. మన వరకు కొంత అభిప్రాయం ఉంటుంది కదండి, కొంత పెద్దల నుంచి నేర్చుకున్నది ఉంటుంది కదా. పెద్దలు ఏం చెప్పారో దాన్ని ఫాలో అయితే మంచిది. ముఖ్యంగా శరీర కష్టం అండి. శరీర కష్టం ఎక్కువగా ఉంటే ఇవన్నీ కూడా, ఈ రూట్స్ అన్నీ కూడా గట్టిగా ఉంటాయి అని నా అభిప్రాయం. ఆ శరీర కాయ కష్టం చేసే వాళ్ళు చూడండి, వాళ్ళ జుట్టు నల్లగా ఉంటుంది, ఓడదు అసలు. అది చిన్న జుట్టే అవనండి, కానీ గట్టిగా ఉంటాయి అన్నమాట రూట్స్ అవి కూడా. అలాగా శరీర కష్టం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. జుట్టుకి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటారు. మరి నాన్ వెజిటేరియన్స్కి అందరికీ బారెడు జడ ఉండాలి కదా, ఉండట్లేదు కదా అలాగా. అంటే ఇది ఒకే ఆహారం ఒకే ఫలితాన్ని ఇవ్వదు, ఒకే మందు ఒకే ఫలితాన్ని ఇవ్వదు, ఒకే ప్రక్రియ ఒకే ఫలితాన్ని ఇవ్వదు. ఇది మనం తెలుసుకోవాలి. ప్రోటీన్ కూడా మనం తీసుకోవాలి ఖచ్చితంగా, అది తీసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ అదే కారణం కాదు, ఎన్నో కారణాలు ఉంటాయి. జుట్టు నలుపుకైనా, జుట్టు పెరుగుదలకైనా, దేనికైనా. నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద తినే మనిషిని కాదు, తర్వాత అలాగ అలవాటు అయింది అనుకోండి. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంత లావు జడ, ఇదివరకు కూడా చెప్పాను ఒక వీడియోలో విషయం. పొడుగింతే అనుకోండి, ఎప్పుడు ఇంకొక ఇంచు పొడుగు ఉండేదేమో, కానీ ఇంత లావు జడ. పాప నా జడ వేయలేక మా నాయనమ్మకి చేతుల నొప్పులు వచ్చేవి. అయితే నాకేంటంటే హెయిర్ ఫాల్ అన్నది పెద్దగా తెలియదు. నిజానికి నా సమస్యలకి అయితే గుండైనా బోడిగుండైనా అయిపోవాలి, లేదా జుట్టు ముగ్గుబుట్టైనా అయిపోవాలి. ఆ రెండూ జరగలేదు. ఎందుకంటే నా శరీర తత్వం వేరేగా ఉంది. అది ఇప్పటి వరకు ఇలా కాపాడుకుంటూ వచ్చింది. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు హిమోగ్లోబిన్ 7%. ఆ 7% దాటలేదు. మా డాక్టర్ రుక్మిణమ్మ గారు చెప్పేవారు, ఆవిడ సరిగ్గా తినడం లేదు, మీరు చూసుకోవాలి అని. అంటే చెప్పేది ఏంటంటే అలా కడుపుతో ఉన్నప్పుడు తినాలి కదా, అలా కూడా నేను తినలేదన్నమాట. అయినా సరే ఇద్దరు చాలా హెల్దీ బేబీస్ పుట్టారు. నెల తప్పింది అని తెలిసిన దగ్గర నుంచి కూడా మంచి ఆహారం తీసుకొని మంచిగా శరీరాన్ని పోషించుకున్న వాళ్ళందరికీ కూడా అండర్ వెయిట్ పిల్లలు పుట్టారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ ఆహారమైన, వ్యవహారమైన, ఆరోగ్యమైన ప్రతి మనిషికి మారిపోతుందండి. ఒకే కడుపున పుట్టిన పిల్లల్లో కూడా ఈ తేడాలు మనం చూస్తూనే ఉంటాం కదా. మరి ఒక ప్రొడక్ట్, కేవలం ఒక నూనె, ఒక పొడి, ఇది అందరికీ ఒకే ఫలితాన్ని ఇస్తుందని మనం ఎలా నమ్ముతాం చెప్పండి. అందుకని ఇండిగో పొడి విషయంలో మాత్రం నేను ఎదుర్కొన్న అనుభవాలు అయితే ఇవి. మీకు నప్పకపోతే 2 సార్లు పెట్టుకోండి, నప్పకపోతే వదిలేసేయండి. తలనొప్పి వస్తే మాత్రం ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది, నేను అది గమనించాను. అలాగే ఏ హెయిర్ ప్యాక్ కూడా తల మీద ఎక్కువసేపు ఉంచుకోవద్దు. లేదు జుట్టు నెరిసిపోయినా సరే మాకు ఏ బాధ లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మాకు అలాంటి సమస్య లేదు అనుకుంటున్నారా? వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకోళ్ళు లేరు. మీకు జీవితాన్ని ఎలా జీవించాలో తెలిసిందనమాట. ఇంకా నాకే అది తెలియడం లేదు. మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.